చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద పూరి గుడిసె కట్టుకున్నారు. ఆ పూరి గుడిసెలోకి నిన్న గృహప్రవేశం చేశారు. ఆ పూరి గుడిసెలోకి గృహప్రవేశం చేస్తూ కుప్పంలో వేడుకగా చంద్రబాబు గృహప్రవేశం అని హెడ్డింగ్ పెట్టారు. పూరి గుడిసెలోకి వెళ్లిన దాన్ని కుప్పంలో వేడుకగా చంద్రబాబు గృహప్రవేశం, 36 ఏళ్ల తర్వాత సొంత ఇల్లు, నియోజకవర్గ ప్రజలే ముఖ్య అతిథులు అని చెప్పి ఫోటో వేశారు. ఈనాడైతే ఆ ఫోటో చిన్న పూరి గుడిసె ఫోటో వేసింది చూడండి సార్. చాలా చిన్న పూరి గుడిసె ఇది. ఎందుకంటే నాకు తెలిసి ఇలాంటి పూరి గుడిసెలో చంద్రబాబు నాయుడు గారికే ఉండటం సాధ్యం. చూడండి, చిన్న పూరి గుడిసె. అది బిల్డింగ్ కాదండి, పూరి గుడిసె. నమ్మరేంటి? నమ్మేయాలి. వాళ్ళు రాసినప్పుడు మీరు నమ్మరు. ఈ మాత్రం రాజమహల్లో ప్యాలెస్లు కాదు, ఈ ఓన్లీ పూరి గుడిసె. వాళ్ళు వెళ్తేనేమో అంత వేడుకగా జరిగింది, పండగ వాతావరణంలాగా జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక ఇల్లు కట్టుకుని అక్కడికి వెళ్తేనేమో ప్యాలెస్ లోకి వెళ్లారు. అది ఒక పెద్ద ప్యాలెస్, అదొక పెద్ద రాజమహల్ అని రాస్తారు. ఈనాడు పాపం జిల్లా రిపోర్టర్ వాళ్ళ మీద ప్రేమ చూపించుకోవటం కోసం, చంద్రబాబు నాయుడు గారికి mente చాలా ప్రేమ ఉందని చూపించడం కోసం చూసి నారా భువన నిలయం, చూసి నారా భువన నిలయం, నారా భువన అని వచ్చేటట్టుగా చూసి నారా ఆ భువన నిలయం. ఘనంగా నూతన గృహప్రవేశం, తరలి వచ్చిన తెదాపా శ్రేణులు ప్రజలు. కుప్పం సరికొత్త శోభను సంతరించుకుంది, పండుగ వాతావరణం ఉట్టిపడింది. ఈ ప్రాంత అభివృద్ధికి ఇకపై నూతన వేదికగా నిలిచేలా సీఎం చంద్రబాబు సొంత గృహం నిర్మించుకొని ఆదివారం అట్టహాసంగా ప్రవేశం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుకి సంబంధం ఏంటి? అంటే ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటే అదే అభివృద్ధికి సూచికంట. చూడండి, అది ఎలా రాశారు? నూతన వేదిక, ఈ ప్రాంత అభివృద్ధికి ఇకపై నూతన వేదికగా నిలిచేలా చంద్రబాబు సొంత గృహం నిర్మించుకున్నారంట. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఇల్లు కడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందిపోయినట్ట. చంద్రబాబు నాయుడు గారు మరి పెద్ద పూరి గుడిసె అని రాయలేదే. చంద్రబాబు నాయుడు గారు ప్యాలెస్ అని రాయాలి కదా. మరి చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్యాలెస్ లోకి